సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చాలా మంది ఆర్టిస్టులు సావిత్రమ్మతో వర్క్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ సావిత్రమ్మను చూస్తే చాలని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని చాలా మంది ఉన్నామండి అని చెప్తారు. లేడీ అర్జెంట్ ఎవరైనా కానీ కనీసం మేము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె ఆర్టిస్ట్ యాక్టింగ్ చేయట్లేదంటే ఎలా ఉన్నారో చూసొద్దామని ఇంటి వరకు కూడా ఇల్లు వచ్చిన రోజులు చాలానే ఉన్నాయండి అని చెప్తారు. బట్ మీరు ఆమెతో యాక్ట్ చేశారు, ఆవిడతో పని చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు, యాక్ట్ చేశారు కూడా. ఐ థింక్ ఏదో నక్సలైట్ రోల్ అనుకుంటాను, అంతే కదా? అదే అది అసిస్టెంట్ హరిశ్చంద్ర హరిశ్చంద్రుడు అని ప్రభాకర్ రెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్ కమ్ యాక్టింగ్ చేశాను అందులో. ఓకే, ఆల్మోస్ట్ దట్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓకే, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంటర్ అయింది. ఓకే, ఈవి శేషరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తే ఆవిడ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. దాంట్లోనే నక్సలైట్ క్యారెక్టర్ కావాల్సి వస్తే మాదాల రంగారావు గారు, నేను, బోస్ బాబుని, ముగ్గురిని. నేను అప్పుడు కుర్రోని చిన్న చిన్న గడ్డ వేసుకుని యంగ్, సో నక్సలైట్ లాగా అనిపించాను డైరెక్టర్ పెట్టేసి. సో దాంట్లో యాక్ట్ చేశాను. సావిత్రమ్మకి లాస్ట్ పిక్చరా? లాస్ట్. సావిత్రమ్మ లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు సార్. మీరు దగ్గరుండి సినిమా తీశారు, అమ్మతో యాక్ట్ చేశారు కాబట్టి సావిత్రమ్మ అసలు లాస్ట్ స్టేజ్లో ఎలా ఉన్నారు? యాక్టివ్గానే ఉన్నారా లేకపోతే బాగా డల్ అయిపోయారా? అసలు ఏంటి? డెఫినెట్గా డల్ అయిపోయారు. పాస్ట్ చూసి తర్వాత చూస్తే నో ఇట్. ఆవిడ హెల్త్ బాగోకపోవటం, వీక్ అయిపోవటం మనిషి, దట్ వాస్ దేర్. చామ్ అంతా గాన్. బట్ బిహేవియర్ అండ్ మాట్లాడటం, ఆప్యాయత అంతా చాలా బాగుండేది. ఓకే, యా, లిటరలీ షీస్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే, లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ యాక్టింగ్లో ఉన్న అదైతే తగ్గలేదు. దట్ వాస్ దేర్. ఓకే, అందరి మీద చూపించే ప్రేమ కావచ్చు, అది చాలా దానాలు అంటారు, అవన్నీ చేసేసారు అని నేను వింటమే. కానీ ఆ లాస్ట్ స్టేజ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, డైరెక్ట్గా చూడాల. బిఫోర్ దట్ షీ హాస్ బీన్ డూయింగ్ ఆల్ దట్ వర్క్. సో అప్పుడే మీరు కూడా వస్తున్నారు కాబట్టి మీ కెరీర్లో ఉపయోగపడేదన్న మంచి మాట ఏదన్నా అమ్మ చెప్పారా మీకు? డెఫినెట్గా మీకు ఉంటుంది ఆమె దగ్గర నుంచి, ఆమెతో మాట్లాడాలి. మాట్లాడుకునేవాళ్ళం, రోజు కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. చాలా బాగా మన నాన్న కూర్చో అది ఇది బాగా మాట్లాడేవాళ్ళు అంతా. బాగా అప్పట్లో ఎవరు చెప్పినానండి, నాన్న టైం మెయింటైన్ చేయి, డిసిప్లిన్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఓకే, అలా అప్పుడు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూడా ఆ జనరేషన్స్లో ఎవరు సినిమా ఇండస్ట్రీ కాకపోయినా బయట అయినా, అరే నాన్న జాగ్రత్తగా ఉండరా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త చేసుకో, చెడు అలవాట్లు చేసుకో, బాగుండు. సో దిస్ వాజ్ సెట్. అందరూ అదే చెప్తారు, ఆవిడ కూడా అదే చెప్పేది. సావిత్రమ్మ కూడా ఆవిడ అందరికీ మంచి కోరుకున్నది. ఆవిడ హోల్ హార్టెడ్గా. అవును, అవి ఎప్పుడు హోల్ హార్టెడే. అన్నీ ఉన్నప్పుడు అంతే ఉన్నారు, అన్నీ పోయినప్పుడు అలానే ఉన్నారు. చూడండి, వాట్ ఏ గ్రేట్నెస్, వాట్ అన్ ఆర్టిస్ట్ సార్, వాట్ అన్ ఆర్టిస్ట్ అండ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో ఎవ్రీ మనిషి అన్న తర్వాత దేర్ విల్ బి సమ్ ఫ్లాస్. ప్రతివాడు 100% దీంట్లో ఉండలేదు. సమ్ మిస్టేక్స్ విల్ బి దేర్ విత్ ఎవ్రీబడి. ప్రతి మనిషి అన్న తర్వాత కొన్ని మిస్టేక్స్, కొన్ని తప్పులు జరుగుతాయి. మీ సినిమా అయిపోయిన తర్వాత ఎన్ని మంత్స్ ఉన్నారమ్మా? ఎన్ని ఇయర్స్ ఉండి ఉంటారు? అంటే ఆల్మోస్ట్ 1 year అలా. 1 year ఉన్నారు. ఓకే, వెళ్ళారా సార్ మీరు కోమాలోకి వెళ్ళినప్పుడు? లేకపోతే చూసారా ఏంటి అమ్మ ఎలా అప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా అప్పుడు బాగా ఇదైపోయారు కదా. చనిపోయినప్పుడు కూడా వెళ్ళారు? చనిపోయినప్పుడు వెళ్ళలేదు, నేను లేనో ఏదో సంథింగ్ హ్యాపెన్. ఓకే, 40 years అయిపోయినా ఆమె ఇంకా ఇప్పుడు గుర్తు పెట్టుకుందాం అంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవిడ లాస్ట్ పిక్చర్ యాక్ట్ చేసే టైంకి నేను కూడా చాలా యంగ్ అప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. ప్లస్ ఆవిడ గురించి సినిమాలు చూసాము కానీ ప్రాక్టికల్గా అంత ఎక్కువ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే బికాజ్ ఐ నో హర్ మోర్ నౌ. అప్పుడు అంత ఎక్కువ క్లోజ్గా లేకపోయానే అని బాధపడుతున్నాను. ఇంకా బాగా ఉంటే బాగుండేది అని. కోర్స్ అది ఎప్పుడు చేసే పొరపాటే. మనిషి అనేవాడు ఎప్పుడు ఉన్నప్పుడు విలువ తెలియదు. ఓకే, కానీ కళ్ళతో ఎన్ని చూశారు సార్. బహుశా అదృష్టం మీ టైంలో ఉన్న ఆర్టిస్టులకి ఎవరికి దక్కకపోండవచ్చు. ఉండాలండి, అందరూ నాతో పాటు ఉన్నవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు కదా.